మనం ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఆశించిన ప్రశాంతత లభించకపోయినా లేదా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా అందుకు వాస్తు దోషాలు కారణం కావచ్చు. ఇంటి నిర్మాణం మొత్తం మార్చడం సాధ్యం కానప్పుడు మన ప్రాచీన ధర్మశాస్త్రాలు కొన్ని సహజ సిద్ధమైన పరిష్కారాలను సూచించాయి. ప్రకృతిలో లభించే కొన్ని మొక్కల ఆకులకు ప్రతికూల శక్తిని పారద్రోలి సానుకూలతను పెంచే శక్తి ఉంది. వాస్తు దోష నివారణలో తులసి మరియు మామిడి ఆకులకు విశిష్ట స్థానం ఉంది. తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. ఇది ఇంట్లోని గాలిని శుద్ధి చేయడమే కాకుండా ప్రతికూల ప్రకంపనలను అడ్డుకుంటుంది. అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక పాత్రలో నీరు తీసుకుని అందులో కొన్ని తులసి ఆకులు వేసి ఇంటి మూలల్లో చల్లడం వల్ల వాస్తు పురుషుడు ప్రసన్నమవుతాడని నమ్మకం. ఇక మామిడి ఆకుల విషయానికొస్తే ద్వారానికి తోరణంలా కట్టడం వల్ల బయటి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించదు. ఈ ఆకులు గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ప్రాణవాయువును విడుదల చేస్తాయి. ఇది ఇంట్లో నివసించే వారి మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచుతుంది. చివరిగా చెప్పాలంటే వాస్తు అనేది కేవలం దిశలకు సంబంధించింది మాత్రమే కాదు, అది మన మనశ్శాంతికి సంబంధించిన విద్య. నిత్యం తులసి కోట దగ్గర దీపం వెలిగించడం, ఇంటి గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టడం వంటి చిన్న చిన్న పనులు మనలో తెలియని ధైర్యాన్ని, సంతోషాన్ని నింపుతాయి. నమ్మకంతో చేసే ఏ చిన్న పనైనా గొప్ప ఫలితాలను ఇస్తుంది.